బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. T20 వరల్డ్ కప్ 2026లో నేడు అసలైన సిసలైన పోరుకు రంగం సిద్ధమైపోయింది. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమిండియా తన తొలి సూపర్ 8 మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడబోతుంది. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో థ్రిల్లర్ తర్వాత ICC ఈవెంట్లో ఈ రెండు జట్లు తలపడుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్లో గెలుపు కంటే కూడా ఒక ఆటగాడి ప్రదర్శనపైనే అందరి కళ్ళు ఉన్నాయి. అతనే యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఈ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని ఇన్నింగ్స్లో 3 సార్లు డకౌట్ అయ్యి అభిమానులు తీవ్ర నిరాశపరిచాడు. నేడు దక్షిణాఫ్రికా లాంటి బలమైన బౌలింగ్ అటాక్ ముందు అభిషేక్ శర్మ ఎలా నిలబడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా విఫలమైతే జట్లో అభిషేక్ శర్మ స్థానం ప్రమాదంలో పడినట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎందుకంటే మనం ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి, అదే సమయంలో అభిషేక్ శర్మ మీద తీవ్ర ఒత్తిడి ఉందనుకోవచ్చా? లక్ష్మీనాథ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ అభిషేక్ శర్మ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇటు సెలక్షన్ కమిటీతో పాటు టీమిండియా మేనేజ్మెంట్ తో పాటు ప్రేక్షకులు కూడా అభిషేక్ శర్మ పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే 300 లోడింగ్ అంతకుముందు ఏదైతే సన్ రైజర్స్ లో అభిషేక్ శర్మ ఉన్నప్పుడు 300, అదే కూడా 300 పరుగులు భారత్ సాధిస్తుందని చెప్పేసి ఇటు ఫ్యాన్స్ కూడా దానికి అభిషేక్ శర్మ ఓపెనింగ్ భారీ హిటర్ కాబట్టి అతను కనుక చక్కగా ఓపెనింగ్ ఇస్తే కనుక అనుకున్నట్టుగానే 200 పైకి స్కోర్ మొన్న సాధించినటువంటి ఒక సందర్భం అయితే కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మ మీద ఒకంత ఒత్తిడి, ఎందుకంటే 3 డకౌట్లు అయ్యాడు 3 మ్యాచ్ల్లో కూడా. ఈ T20 వరల్డ్ కప్ లో 3 మ్యాచ్ల్లో కూడా డకౌట్ అయిన సందర్భంలో ఖచ్చితంగా అభిషేక్ శర్మ మీద ఒత్తిడి ఎదుగుతుంది. ఇందుకు సంబంధించి ఇటు కీలక ప్లేయర్స్ తో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లు కూడా అభిషేక్ శర్మతో మాట్లాడి ఆ తర్వాత అతనికి కొంత ధైర్యం అయితే చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే సహజం. అయితే ఇక్కడ మనం ఒకటైతే గమనించవచ్చు, ఎవరైతే న్యాచురల్ ఆట ఎవరైతే ఆడతారో వాళ్ళని ఆడనిస్తే వాళ్ళ ఆటలో 1-2 సార్లు ఫెయిల్ అయినా కూడా మనం తను మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది. గౌతమ్ గంభీర్ లాంటి వ్యక్తి పదే అభిషేక్ శర్మకి ఏ రకంగా ఆడాలో కొంత చెప్పడం వల్ల అతని మరింత స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 1-2 సార్లు ఇలా ఫెయిల్ అయినప్పుడు తను మళ్ళీ గాడిలో పడేవాడు. గౌతమ్ గంభీర్ లాంటి వ్యక్తి కోచ్గా ఉన్నప్పుడు అభిషేక్ శర్మ మీద ఏ విధంగా ఆడాలో గ్రౌండ్లో కూడా అతను చెప్తున్న పరిస్థితిని ఏ రకంగా చూడాలంటారు? ఒక కోచ్గా చెప్తున్నాడు అనుకోవాలా, మరింత ఒత్తిడిలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా అభిషేక్ శర్మ? సాధారణంగా జట్టు ఏదైతే కూర్పు అయిన తర్వాత మ్యాచ్కి వెళ్లే ముందు కోచ్, కెప్టెన్ ఇద్దరు కూడా జట్టు ఆటగాళ్ళందరూ కూడా మాట్లాడటము, ఆ తర్వాత ఎవరి లైనప్ అంటే బ్యాటింగ్ లైనప్ ఫస్ట్ అంటే ఓపెనింగ్ గా ఎవరు వెళ్ళాలి, ఫస్ట్ డౌన్ లో ఎవరు ఉండాలి, సెకండ్ డౌన్ లో ఎవరు ఉండాలి, ఇలా బ్యాటింగ్ లైనప్ తో పాటు ఆ తర్వాత ఒక రకమైనటువంటి ఒక సూచనలు అయితే అంటే ఏంటి, ఇంతవరకు నువ్వు ఉండగలగాలి, 10 ఓవర్ల దాకా ఉండగలగాలి, 6 ఓవర్ల దాకా ఆడగలగాలి అని కొంతమందికి, స్వేచ్ఛగా ఆడమని కొంతమందికి, నీ యొక్క ఒరిజినల్ ఆటని చూపించమని కొంతమందికి, లేదంటే వికెట్ కాపాడుకోమని కొంతమందికి, ఇలా కొన్ని సూచనలు అయితే చెప్పడం అనేటువంటిది సాధారణంగా క్రికెట్ లో జరిగినటువంటి విషయం. కానీ T20లో మాత్రము ఒకరిద్దరు ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ కి ప్రాధాన్యత ఉండదు. ఎప్పుడైతే ఆత్మరక్షణలో బ్యాట్స్మెన్ ఆడతాడో ఓవర్లు కరిగిపోతుంటాయి. ఓవర్లు కరిగిపోయిన సందర్భంలో చివరికి భారీ స్కోర్ అనేటటువంటిది సాధ్యమయ్యే పని కాదు. అంతేకాకుండా మొదటి 6 ఓవర్లు ఏదైతే ఈ యొక్క ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక ఈ పవర్ ప్లే లోపల ఉన్నటువంటి ఒక 6 ఓవర్లు అనేటటువంటి చాలా కీలకం. ఎందుకంటే అందరూ కూడా అయితే ఇక్కడ సచిన్ ఒక కీలకమైన స్థానం కోసం ఇంకొకళ్ళు కూడా పోటీ పడుతున్నారు. మనకు తెలుసు సంజు శాంసన్, ఇతను కూడా ఫామ్ లేమితో సతమతమవుతున్న పరిస్థితి. అభిషేక్ శర్మ ఈ రకంగా పర్ఫార్మెన్స్ చేయడంతో సంజు శాంసన్కి డోర్లు తెరుచుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అభిషేక్ శర్మకి ఈ సౌత్ ఆఫ్రికాతో జరిగే కీలకమైన మ్యాచ్ లో మాత్రం అభిషేక్ శర్మకి తుది జట్టులో స్థానం అయితే ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో కనుక అతను తగిన విధంగా పర్ఫార్మెన్స్ చేయకపోతే అతనికి నెక్స్ట్ మ్యాచ్ తో పాటు అతని భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా సంజు శాంసన్ ఉన్నాడు. ఆ తర్వాత ఉంటే ఇంకా చాలా మంది కీలక ప్లేయర్లు ఓపెనర్లుగా ఉన్నారు కాబట్టి, లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి అభిషేక్ శర్మకి ఒక రకమైనటువంటి కీలకమైన మ్యాచ్ గా ఇది భావించాలి. సహజంగానే కొంత ఒత్తిడి అయితే సాధారణంగా ఈ టీనేజర్స్ అంటే ఇప్పుడు ఈ ఎవరైతే యువకుల్లో 25-25 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకుల్లో
సహజమైనటువంటి ఒత్తిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళు స్వేచ్ఛగా స్టార్ట్ ఆడగలుగుతారు. మన రీసెంట్ గా మనం చూసాం, ఇటు వైభవ్ కూడా స్వేచ్ఛగా షాట్ ఆడగలిగినటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే ఇంకా అతను కూడా టీమిండియాలో కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఒక ఏజ్ పరంగా అతనికి అవకాశం ఉంది కాబట్టి. ఆ తర్వాత చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అభిషేక్ శర్మకి అయితే ఇది ఒక కీలకమైన మ్యాచ్. ఖచ్చితంగా అతను రాణించి తీరాలి, ఒత్తిడిని అధిగమించాలి. ప్రధానంగా అతనిపై ఉన్నటువంటి అంచనాలు అధిగమించి ఆడగలిగాలి. ఖచ్చితంగా అలాంటి అవకాశం ఈ రోజు టీమిండియా మేనేజ్మెంట్ ఇస్తుంది. అలాగే ప్రేక్షకులందరూ కూడా అతన్ని బాగా రాణించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇవాళ మ్యాచ్ లో కూడా మరి ఖచ్చితంగా రాణించే అవకాశం ఉంది. పిచ్ కూడా స్పిన్నర్లకు అవకాశం ఉంది కాబట్టి ఇది కాస్త డిఫరెంట్. అహ్మదాబాద్ అనేది డిఫరెంట్ పిచ్ ఉంది కాబట్టి ఆ పిచ్ పైన సౌత్ ఆఫ్రికా చూస్తే కనుక రికార్డు కూడా, ఇటు సౌత్ ఆఫ్రికా పైన భారత రికార్డు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆడినటువంటి 7 వరల్డ్ కప్ లో 5 గెలవడం, అలాగే ఓవరాల్ టీ20లో కూడా 21 మ్యాచ్లు గెలవడం అనేటటువంటిది ఒక మంచి గణనీయమైన రికార్డు ఉంది. కాబట్టి రికార్డులు అలాగే ఇక్కడ అభిషేక్ శర్మ కూడా వాళ్ళందరినీ ఆడినటువంటి, అంటే ఇది మొన్నటి వరకు నమీబియా కానీ, నెదర్లాండ్స్ లో కానీ, తర్వాత యుఎస్ లో కానీ జరిగినటువంటి మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్ లో కొత్త బౌలర్స్ ఆడినటువంటిది ఆ అభిషేక్ శర్మకి తారసపడ్డం, వాళ్ళ బౌలింగ్ ఎంతకు ముందు ఆడకపోవడం. కానీ ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరినీ ఎదుర్కొనేటువంటి వ్యక్తి, వాళ్ళ బౌలింగ్ ఎదుర్కొనే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా మీద అభిషేక్ శర్మ అందరూ దృష్టి ఉన్నటువంటి సందర్భంలో చక్కగా రాణించి తిరిగి ఫామ్ లో పడతాడు, బ్యాట్ లో పడతాడని చెప్పేసి అయితే అందరూ భావిస్తున్నారు. రాజశేఖర్, లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.